వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీఆర్ఎస్కు కవిత ఫోబియా, భయపడుతున్న అన్న. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలైనా ఎదురవుతాయి. ఏకుమైకైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అదే పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ కవిత కంట్లో నలుసుగా మారారు. కొత్త పార్టీ ఏర్పాటు ద్వారా బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాల్లో ముందున్నారు. ఈ క్రమంలో ఏకంగా బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడం ద్వారా తాను ఎదగాలన్న వ్యూహాలతో కవిత ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాల క్రమంలోనే గతంలో టీఆర్ఎస్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పేరును తను తీసుకునేందుకు కవిత రెడీ అయ్యారన్న వార్తలు వచ్చాయి. ఆమె స్వయంగా ఇప్పుడు టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, ఎవరైనా దీనిని తీసుకోవచ్చు, వాడుకోవచ్చు అన్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి శరాభూతంగా మారనుంది. అంటే కవిత పెట్టే కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అయితే అది బీఆర్ఎస్ పార్టీని బలంగా దెబ్బతీసే ఆయుధంగా మారిపోతుంది. దీనిపై ఇప్పటికే తర్జన భర్జన పడ్డ బీఆర్ఎస్ నాయకులు వెంటనే వ్యూహాలకు పదును పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ పేరును ఎవరికి కేటాయించవద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పిటిషన్ ఇచ్చారు. అక్కడ ఏమైందో ఏమో, ఇప్పుడు తామే మళ్ళీ టీఆర్ఎస్గా మారుతామంటూ కీలక నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. అంటే బీఆర్ఎస్ పేరును వచ్చే ఎన్నికల నాటికి లేదా అంతకంటే ముందుగానే టీఆర్ఎస్గా మార్చే ప్రయత్నాలు చేయనున్నారన్నది స్పష్టమవుతోంది. అంటే ఇది ఒక రకంగా కవితకు భయపడుతున్నారన్నట్టేనా అంటే సందేహం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ ముహూర్తంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి అంకురార్పణ చేశారో కానీ ఆ పేరు ప్రజల గుండెల్లో నిలిచిపోయిందనే చెప్పాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో టీఆర్ఎస్ గానీ ముద్ర కొనసాగుతోంది. కేసీఆర్ టీఆర్ఎస్ ఈ రెండు తెలంగాణతో విడదీయరాని బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అలాంటి పేరును ఇప్పుడు కవిత సొంతం చేసుకుంటే గుండుగుత్తగా బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోతుందన్న చర్చ ఉంది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారన్న చర్చ తెర మీదికి వచ్చింది.